Hi friends, today we are going to learn the beautiful art called painting. Painting for beginners, step by step, how to make painting, what all required we are going to see. Before I start my painting video, I want to clarify some doubts. People are asking, sir please do it in English, sir please translate in English, and a lot of people are asking for English dubbing and all. I want to clarify one doubt. See, today with AI help, my videos are with AI help. If you play the video, it will be played. On the top of the video you will find right side a last one. You press on that, you will find audio track. Here audio track is there. Audio track, if you press audio track, there will be English and Telugu will be given. If you are if it is coming in Telugu, please translate to English. And same time తెలుగు వాళ్ళందరికీ ఒకవేళ చాలామంది కామెంట్లో చెప్తున్నారు, సార్ మాకు ఇంగ్లీష్లో వస్తుంది సార్, మీ ఓన్ లాంగ్వేజ్లో మాట్లాడండి అని అడుగుతున్నారు. సో వాళ్ళకి కూడా సేమ్ ఇదే సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని ఇంగ్లీష్లో ఒకవేళ మీకు వాయిస్ వినబడితే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. ఇది సింపుల్. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుగులో క్లియర్గా పెయింటింగ్ ఆర్ట్ గురించి బిగినర్స్కి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, పెయింటింగ్ ఆర్ట్ చేయడానికి ఏమేమి కలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా తయారు చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఇది ఒక వీడియో అవ్వచ్చు, 2 వీడియోలు అవ్వచ్చు, బట్ మొత్తం పెయింటింగ్ ఆర్ట్ అంతా మనం నేర్పిస్తాం. పెయింటింగ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్. 2000 ఇయర్స్ నుంచి ఉన్న ఆర్ట్ ఇది. ఇది ఫస్ట్ చైనాలో పుట్టింది. చైనాలో పుట్టి ఇది బాగా పాపులర్ అయింది. మనకి ఎలాగా మన గుళ్ళు విగ్రహాలని ఎలా ధ్వంసాలు చేశారో అక్కడ కూడా చైనాలో చాలా యుద్ధాలు, చాలా ఏజెస్ 2000 ఇయర్స్లో చాలా రాజ్యాలు ఆక్రమించడాలు, పరిపాలన జరగడం వల్ల ఇది ఏమైందంటే కొన్ని సంవత్సరాల తర్వాత అది బుద్ధిస్ట్ మాంగ్స్ చైనా నుంచి వాళ్ళు జపాన్కి మూవ్ అవుతూ పెయింటింగ్ ఆర్ట్ని తీసుకువెళ్ళారు. బుద్ధిస్ట్ మాంగ్స్ ద్వారా అది జపాన్కి వెళ్ళింది. జపాన్కి వెళ్ళినప్పుడు ఆ జపాన్ ఆర్ట్లో అక్కడ ఏమైందంటే పెయింటింగ్ని వాళ్ళు బాన్సాయిగా మార్చారు. మీకు అందరికి డౌట్ వస్తుంది, పెయింటింగ్ ఏంటి, బాన్సాయి ఏంటని. క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ డిఫరెన్స్. పెయింటింగ్ అండ్ బాన్సాయి అనేది క్లియర్ డిఫరెన్స్ ఏంటంటే, ముందు బాన్సాయి అంటే ఒక చెట్టు మీదే మనం వర్క్ చేస్తాం. చెట్టు రూట్ ఏంటి, ట్రంక్ ఏంటి, దాని ట్యాపర్ ఏంటి, దాన్ని బ్రాంచెస్ ఏంటి, దాన్ని నెబరీ ఏంటి, దాని ఎపెక్స్ ఏంటి, వీటి మీద వర్క్ చేస్తాం. అందంగా బాన్సాయిని దిద్దడం, ఏజ్డ్ కనిపించడం, ఒక పాట్లో చిన్న పాట్లో చేసేదాన్ని బాన్సాయి అంటారు. అదే పాట్లో చెట్టుతో పాటు ప్రకృతిలో మనకు కనిపించే సీనరీ మీకు చూపిస్తాను. ఈ సీనరీస్ కనిపిస్తున్నాయి కదా, ఈ సీనరీస్ని సేమ్ మన కళ్ళకి కనిపించినట్టు, మనకి సీనరీ చూసినట్టు ఏం కనిపిస్తుంది, ఒక మంచి పర్వతం మీద మంచి చెట్లు పక్కన ఒక సెలియేరు. మనం యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఫోటో తీస్తే ఎలా వస్తుందో, బాన్సాయిలో మన ట్రీని ఫోటో తీస్తే ఎలా వస్తుందో అలా కాపీ చేసేవాళ్ళమే. ఇప్పుడు ఒక ల్యాండ్స్కేప్ సీనరీని క్లిక్ చేస్తే ఆ ఫోటోని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఒక ట్రేలో కాపీ చేయడాన్నే ఓకే దీన్ని పెయింటింగ్ అంటారు. మీకు ఆ పెయింటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్, ఆ రాళ్ళని ఎలా అమర్చుకోవాలి, దేంతో ఎలా అంటించాలి, చిన్నవైతే ఎలా చేయాలి, పెద్దవైతే ఎలా చేయాలి, పెద్ద ల్యాండ్స్కేప్స్ అయితే ఎలా చేయాలి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాం. ఓకే, మనం ఈ మొత్తం మీరు 1-2 సిరీస్ చూసారంటే మీకు ఆల్మోస్ట్ పెయింటింగ్ ఆర్ట్ మొత్తం వస్తుంది. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ हिंदीలోకి వెళ్ళి कुछ भी डाउट है तो नीचे कमेंट में दीजिए. मेरा व्हाट्सअप ग्रुप है, ऊपर व्हाट्सअप नंबर दे रहा हूँ. इंग्लिश और तेलुगु देयर इज़ अ व्हाट्सअप ग्रुप. ఐ విల్ బి క్లారిఫైయింగ్ ఆల్ యువర్ డౌట్స్. తెలుగు వాళ్ళకి కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్లో మీరు నాకు మెసేజ్ పంపిస్తే మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు ఏమేమి డౌట్స్ అడిగితే మీకు అక్కడ క్లారిఫై చేస్తుంటాను. అది బాన్సాయి అవ్వచ్చు, ల్యాండ్స్కేప్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనం ఏమేమి కావాలో ఫస్ట్ చూద్దాం. పెయింటింగ్లో ఫస్ట్ కావాల్సింది ఇందాక చెప్పినట్టు ఒక కళా దృష్టి ఉండాలి. కళాత్మకంగా అంటే మనం ఒక ఆకాశంలో చూసినప్పుడు మేఘాల్లో కొందరికి మబ్బులు కనిపిస్తాయి, కొందరికి మేఘాల్లో ఒక రూపాలు కనిపిస్తాయి. అలాగే కొందరు ఒక రాయిలో చూస్తే కొందరికి వినాయకులా కనిపిస్తుంది, కొందరికి కోతిలా కనిపిస్తుంది, కొందరికి ఏనుగులా కనిపిస్తుంది, ఇలా రకరకాలు కనిపిస్తాయి. దాన్ని సుజుకి ఆర్ట్ అంటాం. అది కూడా మనం వీడియో చేసుకున్నాం. ఇది మనం ల్యాండ్స్కేప్లో కూడా పెద్ద సీనరీని చూసినప్పుడు, మనకి సీనరీ ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఆ సీనరీ చూసినప్పుడు అలాంటిది మనం ట్రేలో, ఇప్పుడు ఇలాంటి ట్రేలో మనం ఎలా చేయాలి, ఈ సీనరీని ఇది ఎలా చేయాలి అన్నది 2 మీకు చూపిస్తున్నాను. మనం ఎలా చేయాలి దాన్ని మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకి దానికి కావాల్సింది ఏంటంటే, దానికి కావాల్సిన బేస్లో మనకి ట్రేస్ ఉంటాయి, రకరకాల ట్రేస్. అంటే ఇప్పుడు చూడండి, సిరమిక్ ట్రేస్ దొరుకుతున్నాయి ఇప్పుడు రెడీమేడ్గా. ఓకే, సిరమిక్ ట్రేస్లో మనం చేసుకోవచ్చు. ట్రేస్లో చాలా రకాలు ఉన్నాయి. మనకు సిరమిక్ ట్రేస్ తీసుకోవచ్చు. సిరమిక్ ట్రేస్ మనకు దొరుకుతాయి మార్కెట్లో. సిరమిక్ ట్రేస్ ఎవరికైనా మీకు ఎక్కడ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. సిరమిక్ ట్రేస్ ఒకటి. రెండోది
మీరు గ్రైనేట్ ఏమైనా గ్రైనేట్ పీస్ ఉంటే గ్రైనేట్ పీస్ని కూడా గ్రైండ్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను, అది ఆ షేప్లో చిన్న ఎడ్జ్ కట్ చేసుకొని దాన్ని చేసుకోవచ్చు గ్రైనేట్ పీస్ని. అలాగే మార్బుల్ కూడా బ్యూటిఫుల్ చూడండి, వైట్ పార్ట్ బ్యూటిఫుల్గా దాన్ని గ్రైనేట్ కట్ చేసి బ్యూటిఫుల్గా చేసి ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. మనం ముందుగా చేయించుకోవాలి, లేదా మనమే చేసుకోగలిగితే మనం మెషిన్తో మనం చేసుకోవచ్చు మీ ఆర్టిస్టిక్ వే. కొంచెం లేడీస్ కష్టం అనుకున్నప్పుడు మనం డైరెక్ట్ దొరుకుతూనే చేసేవాళ్ళు. అవి రెడీగా ట్రేలు రెడీ చేసుకోండి. ట్రేల్లో చిన్న ట్రే, ఇంత చిన్న మ్యామీ, ఇప్పుడు నేను ఇందులో బొమ్మ చూపిస్తున్నాను, ట్రే చిన్నది. అలాగే దాంతోపాటు చిన్న పెంచింగ్ చూపిస్తున్నాను చూడండి, ఈ చిన్న పెంచింగ్, ఈ పెంచింగ్ కూడా ఇలా చేసుకోవచ్చు. చిన్న ట్రేలో చిన్న పెంచింగ్ చేసుకోవచ్చు. ట్రే తర్వాత మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే రాక్స్. రకరకాల ప్రకృతిలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రాయి దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవాలంటే ఇప్పుడు అది కూడా బిజినెస్గా ఉంది, మీకు దొరుకుతున్నాయి. మీకు అది కూడా కావాలంటే నా వాట్సాప్ నెంబర్లో పైన ఇస్తాను. వాట్సాప్ నెంబర్లో నాకు ఫోన్ చేయండి, మీకు రాళ్ళు ఎక్కడ దొరుకుతాయో చెప్తాను. చూడండి, నా రాళ్ళు కలెక్షన్ చూడండి. ఇవన్నీ నేను చాలా రోజుల నుంచి కలెక్ట్ చేసిన రాళ్ళు. ఓకే, రాళ్ళన్నీ కలెక్ట్ చేసుకోండి. కొన్ని రాళ్ళు సాఫ్ట్గా ఉంటాయి, వాటిని ఇక నేను చూడండి వాటర్లో నానబెడుతున్నాను. దీన్ని వాటర్లో మనం సోక్ చేసి ఉంచాలి. బాగా నానబెడితే కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. ఎందుకంటే రాయికి గుణం ఏంటంటే వాటర్ పీల్చుకుంటుంది, కొంచెం గట్టి పడుతుంది. మనం వర్క్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా వర్క్ చేసే ముందు కొంచెం వాటర్లో నానబెట్టుకొని కొంచెం స్ట్రాంగ్గా చేసుకోండి, గట్టిగా అవుతాయి. ఫస్ట్ ట్రే మాట్లాడుకున్నాం. సెకండ్ మనం మాట్లాడుకుంది రాక్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రాక్స్ని అతికించడానికి కొన్ని గ్లూస్ ఉన్నాయి. ఇక గ్లూ గురించి కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం గ్లూ గమ్స్ ఉన్నాయి, సిమెంట్ వాడుకోవచ్చు. ఓకే, జనాలు చూసే ప్రతి దాంట్లోనే ఒక ఆర్టిస్టిక్ బొమ్మ కనబడడం. ఓకే, ఆర్టిస్టిక్ బొమ్మ అంటే ఒక సీనరీ చూసినప్పుడు కొందరు వెళ్తున్నప్పుడు కొండలు మధ్యలో సూర్యుడు అస్తమిస్తున్నట్టు చూసి ఫోటో తీస్తారు. లేకపోతే ఒక సెలయర్లో పడవ వెళ్తుంటే కొందరు నచ్చి ఫోటో తీస్తారు. ఇలాంటివి క్యాప్చర్ చేసి ఇలాంటి ఆర్టిస్టిక్ వ్యూ నచ్చే వాళ్ళందరికీ ఇది చేయగలుగుతారు. ఆ రాళ్ళు మనం మంచిది కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ఫోటోలు పెడుతున్నాను చూడండి. రాళ్ళు మనం చూసుకున్నప్పుడు ఇలా కొండ ఆకారంలో ఉన్నప్పుడు కానీ, ఇలాంటి షేప్ ఉన్నప్పుడు కానీ, దీనికి కొండని మనం అరేంజ్ చేసుకున్నప్పుడు కూడా ఆ రాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని అరేంజ్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ పెద్దది చిన్నది ఒక ట్రయాంగిల్, మన బాన్సాయిలో ఎలా ట్రయాంగిల్స్ చూస్తాం, ఇక్కడ కూడా ఈ ట్రయాంగిల్ చూస్తాం. ఇటు సైడ్ చిన్న చేసినప్పుడు చిన్న ట్రయాంగిల్ చూస్తాం. ఇలా ఒక ల్యాండ్స్కేప్ తయారు చేస్తాం. ఇవన్నీ పిక్చర్లో చూపిస్తున్నాను కదా, ఇవన్నీ మీకు తర్వాత మీరు కామెంట్ బాక్స్లో అడిగితే మీకు క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంకొకటి ఈ బొమ్మ చూడండి. ఇందులో ఏంటంటే మన రాయి పెట్టినప్పుడు మనం ఇక్కడ పెడుతున్నామంటే మన రివర్ ఇలాగ వెళ్తుందని అర్థం. ఓకే, అదే మనం సెంటర్లో పెడుతున్నామంటే రివర్ ఇటు వెళ్తుందని అర్థం. ఒకవేళ అటు ఒక పర్వతం ఇటు పర్వతం రెండు పెట్టాం అనుకోండి, అది మధ్యలో మనకు ఉన్నట్టు, అంటే ఇలా కెరటాల్ వేవ్స్ కొడుతున్నట్టుగా ఆ గ్యాప్ క్రియేట్ చేస్తాం. ఇది కొంచెం మీకు తర్వాత ఇన్ డెప్త్ చెప్తుంటాను. ఇది నేచర్లో ఫోటో ఉంది చూడండి. ఈ నేచర్లో ఉన్న ఫోటోకి ఇప్పుడు ప్రజెంట్ మనం పెయింటింగ్లో చేసిన దానికి ఈ కొండని మనం కాపీ చేసుకోవచ్చు. సో ఈ రాళ్ళని మనం ఏంటంటే ఇలా నేచర్లో, ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు, మార్నింగ్ తిరిగినప్పుడు, ఎక్కడికైనా తిరుగుతూ బీచ్లో వెళ్తున్నప్పుడు కానీ ఇలా రాక్స్ చూస్తాను. రాక్స్ చూసుకొని మనం కొన్ని కలెక్ట్ చేసుకుంటాం. అలా రాక్స్ కలెక్ట్ చేసుకొని అందులో కొన్ని షేప్స్ మనం ట్రయాంగిల్స్ ఎత్తుక్కుంటాం. ఆ ట్రయాంగిల్లాగా ఉన్నవి కొంచెం కొండలాగా ఉన్నవి ఎత్తుక్కొని పెట్టుకుంటాం. ఇందులో కొన్ని టఫ్గా ఉంటాయి రాళ్ళు, హార్డ్ రాళ్ళు ఉంటాయి. అవి కటింగ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఎలా చేయలేటని. నెక్స్ట్ రాళ్ళు అయిపోయాక సెలయర్లు అంటే మనం కొండకి గ్యాప్ ఇచ్చేస్తాం కదా, ఆ వైట్ కలర్ గ్యాప్ ఉంది చూసారు ఇక్కడ, ఈ గ్యాప్నే మనం సెలయర్ కింద తీసుకోవచ్చు. లేదా మనకు ఇప్పుడు జెల్స్ లాంటివి వాడుతున్నాం, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అక్కడ బ్లూ కలర్ వేసుకొని వాటర్ ఫాల్ లాగా దాన్ని కొంచెం కాటన్ పెట్టి వాటర్ ఫాల్ కింద పడుతున్నట్టుగా, లేదా మనమే చిన్న మోటార్ పెట్టి వాటర్ ఫాల్ క్రియేట్ చేయొచ్చు. రకరకాలు క్రియేట్ చేయొచ్చు. ఇది మనం నెక్స్ట్ చేయబోయేది రివర్స్. తర్వాత మనం నెక్స్ట్ చేయబోయేది ఫిగరింగ్స్.
ఇవన్నిటికీ బొమ్మలు పెట్టాలి. అంత మంచి సీనరీలో పశువులు కాపరి అంటే ఆవులు కావాలి, అలాగే ఈ చిన్న చిన్న ఇల్లులు కావాలి, అలాగే ఒక గుడి అయితే టెంపుల్ కావాలి. ఇలా చిన్న చిన్నవి మనం ఇలాంటి ఫిగరింగ్స్ కొన్ని ఉన్నాయి, చూస్తాను. మీ ఫొటోస్ చూడండి. మీకు దీని మీద ఎక్స్క్లూజివ్ నా కలెక్షన్ ఆఫ్ ఫిగరింగ్స్ చూడాలని ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో చెప్పండి. మీకు కంప్లీట్గా నా ఫిగరింగ్స్ మొత్తం అన్ని ఎలాబొరేట్గా చూపిస్తాను. మన ఫిగరింగ్స్ ఒక 5-6 గ్లిప్స్ చూపిస్తాను. ఇది ఒక ఫోటో, ఓకే, ఇదొకటి, ఇదొకటి, ఓకే. ఇలాంటి ఫిగరింగ్స్ మీకు ఈ వీడియో అసలు ఎలా ఉంటాయి, దీని ఏంటి అనేది ఇవన్నీ నేను అన్ని కంట్రీలకు వెళ్తున్నప్పుడు కలెక్ట్ చేశాను ఫిగరింగ్స్. నెక్స్ట్ మనం రాళ్ళు కలెక్ట్ చేసుకున్నాం, ఫిగరింగ్స్ కలెక్ట్ చేసుకున్నాం, ట్రేస్ కలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ అరేంజ్ చేయడానికి టూల్స్ కావాలి. టూల్స్ అంటే దీనిలో ఏంటంటే తాపీలు అంటాం కదా, తాపీలని మనకు చిన్నవి దొరుకుతాయి. చిన్నవి ఇవి బొమ్మలో చూపిస్తున్నాను చూసారా. ఇది సైజెస్ చూడండి, ఈ సైజ్ చిన్న సైజ్. ఈ తాపీలు వీటిని ప్యాలెట్ నైఫ్స్ అంటారు. మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయి ప్యాలెట్ నైఫ్స్ అని, మీరు సెర్చ్ చేసి దొరుకుతాయి ప్యాలెట్ నైఫ్స్. ఇది మనం కంపల్సరీ కావాలి మనకి. ఫ్రెండ్స్, మనం ఫ్లోరింగ్ వేసినప్పుడు అబ్జర్వ్ చేశారా, ఫ్లోరింగ్ మనం టైల్స్ వేస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్కి వాళ్ళు కలర్ వైట్ సిమెంట్ కానీ లేదా ఆ టైల్ కలర్ మార్బుల్కి తగ్గట్టుగా కలర్ కలిపేస్తారు. సేమ్ ఇలాగే మన రాళ్ళు వేసినప్పుడు గ్రౌటింగ్ పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్స్ కలిపి మనం ఆ కలర్ తీసుకొస్తాం మన స్టోన్ కనబడకన్నా. ప్లస్ ఫ్రెండ్స్, ఇది మెయింటెనెన్స్కి చాలా ఈజీ. బెనిఫిట్స్లో చెప్పాలంటే పెంజింగ్ మెయింటెనెన్స్ ఈజీ, బౌన్సీ అంత కష్టపడక్కర్లేదు, చాలా ఈజీ. కానీ ఇందులో ఒక టఫ్నెస్ ఉంది. రాక్ని కట్ చేసేటప్పుడు కొంచెం మన గ్రైండింగ్ మెషిన్స్ వాడాల్సి వస్తుంది. చూడండి, ఇందులో నేను వాడేవి 2 టూల్స్ చూపిస్తున్నాను. ఈ టూలు పెద్దది, ఇది కటింగ్లు గాట్లకి వాడతాం, షేపింగ్లు. ఈ చిన్నది చిన్న గీతలు డ్రా చేయడానికి, చిన్నవి చేయడానికి చిన్న టూల్ వాడతాం. ఇది ఇంకా మన హోల్స్ పెట్టుకోవడానికి చిన్న డ్రిల్స్ మెషిన్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీ కూడా వచ్చేసాయి. మీకు ఈ 2 మెషిన్స్ కంపల్సరీ కావాలి. ఇందులో లేడీస్కి నేను చెప్పేది ఏంటంటే చేతులు పిల్లలకి వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాడేటప్పుడు చేయి కట్ అవ్వకన్నా, అది గ్రైండ్ ఒకసారి రాయి కట్ చేసిన హార్డ్ ఉన్నప్పుడు అది కట్ అవుతుంది, జంప్ అవుతుంది. అప్పుడు మన చేతి మీద కానీ బాడీ మీకు వచ్చి చేయి కట్ అయ్యి మళ్ళీ ఈసారి మీరు చెప్పారు స్టిచెస్ పడ్డాయి అంటే కాకుండా దాన్ని జాగ్రత్తగా మీరు వాడండి. మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు కట్ చేయకండి. కొనుక్కున్న డౌట్ వస్తే మా మార్బుల్ ఆయన ఉన్నాడు మా ఏరియాలో, ఆయన పిలిచి అరే బాబు ఈ రాయి కట్ చేసి ఇచ్చారు అంటారు. ఆయన కట్ చేసి ఇచ్చేస్తాడు. నాకు ఎక్కడో నేను పెన్సిల్తో మార్క్ చేస్తే ఆయన కట్ చేస్తాడు. కానీ ఇవన్నీ చేశాక మెయిన్ అందం ఏంటి, కొండల మీద మనం చూస్తే రాళ్ళు రప్పలే కాదు కదా, మొక్కలు ఉంటాయి. అది బ్యూటిఫుల్. ఆ మొక్కలకు కావాల్సిన ఫస్ట్ ఏంటంటే మనకి సాయిల్ మిక్స్ కావాలి. మన సాయిల్ మిక్స్ గురించి సపరేట్గా చెప్తాను. దానికి సాయిల్ మిక్స్ మనం బోన్సాయికి ఎలా చేస్తాం, దీనికి కొంచెం డిఫరెన్స్ చేస్తాం, దీనికి ఎలా మట్టేస్తాం, ఎలా చేస్తాం అన్నది మీ కమింగ్ వీడియోలో నేను చేసినప్పుడు చెప్తాను. అది సాయిల్ మిక్స్ చిన్న హోల్స్లో మనం ఎలా వేసుకోవాలి, మట్టి సాయిల్ లెస్ వెయిట్ లేకుండా ఉంటే సాయిల్ లెస్ మీడియా ఎలా వేయాలి, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సాయిల్ మీడియా ప్లస్ మొక్కలు చూడండి, చిన్న మొక్కలు ఇప్పుడు వీడియో పెట్టాను కదా, ఇవి నా కలెక్షన్లో చాలా ఉన్నాయి, కొన్ని పెడుతున్నాను మీకు. ఈ చిన్న ఆకులతో ఉన్నవి ఏదైనా గుర్తుంచుకోండి. డార్ఫ్ వెరైటీ అంటే మరుగుజ్జుగా ఉన్న వెరైటీలు చిన్న ఆకులను పెంచుకోవాలి. పెద్ద ఆకులు మర్రి చెట్లు, మన రావి చెట్లు తీసి ట్రై చేయకూడదు. పీపుల్ ట్రీ, బనీన్ ట్రీ లాంటివి కాకుండా చిన్నవి అంటే మనకి పోమోగ్రానైట్ లాంటివి, ఇంకా చిన్న ఆకులు ఉన్నవి అంటే మినేచర్ పోమోగ్రానైట్ ఉంటుంది అలాంటివి కానీ, లేకపోతే ఇంకా జైల్లో చిన్నవి కానీ, ఏదైనా హార్డ్ వెరైటీ ఉండాలి, కప్పుకొని పాడైపోయేది కాకుండా. ఓకే, అది బయట రాయితో పెట్టినా అలా ఉండాలి. అంటే మన బయట వైల్డ్ ఎలా పెరుగుతాయి చూడండి, కొండ మీద ఎవరు నీళ్ళు లేరు, వర్షాకాలం ఎలా పెరిగితే అలాంటివి. మేజర్గా ఏంటంటే అందానికి గ్యాప్స్ కవర్ చేయడానికి మనం మాస్ కలెక్ట్ చేసుకోవాలి. చూడండి, మాస్ ఇలాగా గోడల మీద వాటి మీద ఉంటాయి. ఇలాంటి మాస్ని మనం కలెక్ట్ చేసుకొని ఇది మనం గ్యాప్స్ ఎక్కడ అతికించుకోవాలి, మొక్కలు హైలైట్ డెకరేట్ చేసుకోవాలి. అలా డెకరేట్ చేసుకుంటే చూడండి, చక్కటి రాయ, ఈ బోటు, ఈ రాయి మీద మళ్ళీ చెట్లు, ఈ చెట్లు ఇలా వచ్చి ఇక్కడ బోట్ వెళ్తూ ఈ గ్యాప్ క్రియేట్ చేసుకొని ఇలా అందంగా పెయింటింగ్ తయారు చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు ఏం కావాలనుకున్నాం, ట్రే ఉంది, ఫిగరింగ్స్ అనుకున్నాం, బొమ్మలు పడవలు ఉన్నాయి, ఇక్కడ ఇల్లు ఉన్నాయి, కొండ అయితే రాళ్ళు ఉన్నాయి, రాళ్ళని అతికించడానికి సిమెంట్ ఏదైతే కావాలో గ్లూలు అన్నీ వాడాం. ఇక్కడ మొక్కలు అనుకున్నాం, చిన్న మొక్కలు పెట్టాం. ఇది మనం చేయాల్సిందే. దీన్ని ఎలా అరేంజ్ చేయాలన్న దాని మీద నెక్స్ట్ వీడియోలో మనం ఎలా అరేంజ్మెంట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎలా గ్రైండ్ చేయాలి, దాన్ని ఎలా గ్రైండ్ చేసినప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక పాయింట్ నేను మిస్ అయ్యాను, అదేంటంటే మీరు గ్రైండ్ చేసినప్పుడు కావాల్సిన ఇంకో టూల్ ఏంటంటే, ఇది సాధారణంగా ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను. కళ్ళద్దాలు, గ్లాస్. ఇంకా కళ్ళద్దాల కన్నా బెటర్ ఏంటంటే, మనం కరోనా టైంలో మాస్క్ వాడాం, గ్లాస్ మాస్క్. అలాంటిది ఏదైనా ఉంటే చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలాంటిది అదొకటి తీసుకోండి. కళ్ళద్దాలకి కన్నా అది బెటర్, ఎందుకంటే చిన్న రాయి పిక్కలు తుల్లుతాయి, అవి తగిలినప్పుడు షార్ప్గా గుచ్చుకుంటాయి మనకి. అందుకని మ్యాక్సిమం మొహానికి కవర్ చేసుకోండి.
ఇంకా కొందరు గ్లౌజ్ వేసుకొని గ్లౌజ్ కంఫర్ట్ కాదు. ఎందుకంటే మనం రాయి షేప్ చేసినప్పుడు మనకి గ్లౌజ్ ఏమవుతుందంటే అది మనకు అన్కంఫర్ట్ అయిపోతుంది. అంత షార్ప్గా చిన్న కట్ చేయలేం, పెద్ద కట్ చేయగలం, చిన్న కట్ చేయలేం. అది ఒకటి మెయిన్. బట్టలు పోతాయి అనుకుంటాం ఎందుకంటే చాలా డస్ట్ రైజ్ అవుతుంది. మాస్క్ ఒకటి, యాప్రాన్ ఒకటి వాడండి. ఓకే, యాప్రాన్ మన బట్టలు కాపాడుకోవడానికి. మాస్క్ మనం పీల్చే గాలి ఆ దుమ్ము పీలిస్తే మనకు 1 day 2 days ఉంటుంది. స్టార్టింగ్లో నాకు తెలియక నేను గ్రైండింగ్ చేసేటప్పుడు అది మాస్క్ వేయలేదు, ఓన్లీ గ్లాస్ ఉంది కదా అనుకున్నాను. కానీ మనం పీల్చే గాలిలో డస్ట్ పార్టికల్, చాలా చిన్న డస్ట్ పార్టికల్ వెళ్తాయి, అవి లంగ్స్లో గట్లకి ఇబ్బంది పడతాయి. మీకు జాగ్రత్త చెప్తాను. ఇది ఇంపార్టెంట్ అని కాదు, మీ హెల్త్ కోసం చెప్తాను. ఇది క్లియర్ రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటికి ఇది పెంజింగ్ తయారు చేసుకుంటే కాదు, దానిలో ఉన్న బెనిఫిట్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. చెప్పాను కదా, బెనిఫిట్స్ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్. దాన్ని డిసడ్వాంటేజ్ ఏంటంటే గ్రైండింగ్ కొంచెం టఫ్ ఉంటుంది, డస్ట్ పొల్యూషన్ ఉంటుంది. ఇది డిసడ్వాంటేజెస్. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు కేర్ గురించి చెప్తాను. దీన్ని కేర్ ఎలా తీసుకోవాలి, ఈజీ టు మెయింటైనే, కానీ దాన్ని కూడా మనం చిన్న రిపోర్ట్ చేయాలి, చిన్న మొక్కలు పెట్టాలి, మాస్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో దీనికి బొమ్మలు గ్లూ పౌడర్ కన్నా దానికి లైటింగ్ ఎంత కావాలి, సన్లైట్ ఎంత కావాలి, ఎంత స్ప్రేయింగ్ ఎంత చేయాలి, వాటర్ ఎంత స్ప్రే, ఇవన్నీ మీకు నెక్స్ట్ దాంట్లో విడమరి చెప్తాను. ప్లస్ అది చెప్తూ మీకు స్టోన్స్ని ఎలా గ్రైండ్ చేయాలి అండ్ ఎలా గ్రైండ్ చేశాక ఎలా అమర్చుకోవాలి, ఏ షేప్లో పెట్టుకుంటే మీకు ఏ పెంజింగ్లు తయారవుతాయి అన్నది చూస్తాను. ఇందులో మీకు మెయిన్ చెప్పాల్సిన లాస్ట్ పాయింట్ అబ్జర్వేషన్. మీరు చూసే గూగుల్ ఫొటోస్లు అన్నింటినీ తీసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కొండ ఎందుకు ఎక్కడ పెట్టాడు, ఈ బ్రిడ్జ్ ఎందుకు ఎక్కడ పెట్టాడు, ఇగో ఇందాక ఈ కొండ చూపించాను కదా, ఈ ట్రయాంగిల్లో ఈ కొండకి ఇది ఫోకల్ పాయింట్. జనాలు అందరూ చూసేది ఈ ఫోకల్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మనం మెయిన్ ఫోకస్ చేయాలి. అక్కడ మనం మంచి టెంపుల్ పెట్టుకోవడం, మంచి జనాలు చూసేటప్పటికే వావ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇది మనం ఈ ఫోకల్ పాయింట్ మీద మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇది ఒక సిరీస్ 1 or 2 చేస్తాను, లేకపోతే ఇంకో 2 వీడియోలు వస్తాయి. మీకు లేదైనా మరీ లాంగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు పెంజింగ్ కేర్ అండ్ పెంజింగ్ అరేంజ్మెంట్ నెక్స్ట్ వీడియోలో మనం చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా ఇది ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాకా కవర్ చేసినట్లో బాన్సాయిలో బేసిక్ బిగినర్స్ అందరికీ కవర్ చేస్తాం. అసలు సుజుకి ఆర్ట్ అంటే ఏంటో మనం అందరికీ చెప్పాం. రెండోది టెర్రస్ గార్డెన్లో ఎలా అరేంజ్ చేసుకోవాలో చెప్పాం, క్యాక్టస్ గురించి చెప్పాం, ఇండోర్ల గురించి చెప్పాం. ఇవన్నీ మన దాంట్లో వీడియోస్లో ఉన్నాయి, మీరు చూసుకోండి. ఇప్పుడు కొత్త ఆర్ట్ పెంజింగ్ ఆర్ట్లోకి వచ్చాం. ఈ ఆర్ట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, కీప్ సపోర్టింగ్. మీరు ఎంత మోటివేట్ చేస్తే నేను అన్ని మంచి వీడియోలు చేస్తాను. యూ విల్ ఎంజాయ్ ఇట్. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.